నమస్కారం, నవ్య న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపాలిటీలో అకారణంగా తీసివేసిన కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసన. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన కార్మిక సంఘాలు. మహిళా భద్రతే లక్ష్యంగా అభయ్ యాప్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు. ఘనంగా కార్తీక మాస పూజలు. కార్తీక సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు తరలి వెళ్లిన భక్తులు. మున్సిపాలిటీలో అకారణంగా విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఇటీవల తొలగించిన 7 పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ ఏసయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కోటిదాసు మాట్లాడుతూ ఇటీవల తొలగించిన 7 పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదేవిధంగా తొలగించిన కార్మికుల స్థానంలో సూపర్వైజర్ల నియామకం చెల్లదని, ఆ విధమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఏమీ లేవని, ఇందుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే చీరాల పట్టణంలో ఉన్న 250 మంది పారిశుద్ధ కార్మికులతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను ఏకరువు పెడతామని అన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇన్ఛార్జ్ కమిషనర్ ఏసయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రతి ఒక్క కార్మికుడిని గవర్నమెంట్ పద్ధతిలో తీసుకొని నడుపుతుంటే ఇవాళ సూపర్వైజర్ వ్యవస్థ లేదు కాబట్టి, అయితే ఆ ఇన్స్పెక్టర్లకు వచ్చి ఆ డివిజన్లకు వచ్చి ఒక 5 కలిసి అయ్యా మమ్మల్ని నియమించారు, మేము సూపర్వైజర్ చెప్తున్నారు కాబట్టి దాని సంగతి తెలిసి మేము ఇవాళ మరి కమిషనర్ కలిసి ఎవరు సూపర్వైజర్లు, ఏ చట్ట ప్రకారం సూపర్వైజర్ అయ్యారండి, ఏ గవర్నమెంట్ జీవో ఉంది చెప్పండి చూపించామని నా దగ్గర ఉన్నటువంటి సర్క్యులర్ మరి కమిషనర్ చూపించాను. కమిషనర్ గారికి చూపించలే, మేము చెప్పలేదు, వాళ్ళు ఎందుకు వచ్చాము అదేదని కమిషనర్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రవాణా శాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇప్పటికీ అమ్మఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని అన్నారు. ఆర్థిక స్వావలంబన కోసం అమ్మఒడి కానివ్వండి, ఆసరా పథకం కానివ్వండి, చేయూత పథకం కానివ్వండి, ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా నేరుగా ఆ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలోనే డబ్బు జమ చేయడం వల్ల ఆర్థిక స్వావలంబన, రూరల్ ఎంపవర్మెంట్ అన్నది చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే రాష్ట్ర ప్రభుత్వం. సిమిలర్లీ ఇదే లైన్స్ లోనే చెన్నెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమం ఆర్థికంగానే కాకుండా అన్ని కోణాలలో కూడా వాళ్ళ ఆర్థికంగా అన్ని కోణాలలో వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే దిశగా అడుగులు వేస్తూ నామినేటెడ్ పదవులు అయితేనేమి, నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టర్లు అయితేనేమి 50% పూర్తిగా మహిళలకే ఇవ్వాలి అని చట్టాలు చేసిన ప్రభుత్వం. రాజకీయంగా అక్క చెల్లెమ్మల్లో
అన్ని రకాలుగా పైకి తీసుకురావాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం ఒక నామినేటెడ్ పదవుల్లోనే 50% చెల్లెమ్మలకు ఇవ్వడమే ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి నా చెల్లెలు కావడం ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో మరో చెల్లి ఉండడం ఇంకా ఒక గొప్ప రాజకీయంగా అక్క చెల్లెలను ఎంపవర్ చేసే దిశగా అడుగులు వేయడం ఒక ఉదాహరణ. వేటపాలెం పరిసర ప్రాంతాల్లో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, కార్తీక దీపారాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేటపాలెం పరిసర ప్రాంతాల్లో కార్తీక 2వ సోమవారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు వచ్చి ప్రత్యేక పూజలు, ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపారాధనలు నిర్వహించారు. కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన నెల కావటంతో ఈ నెల రోజులు శైవక్షేత్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తుంటారు. వేటపాలెం శంభులింగేశ్వర దేవస్థానం, రావూరిపేట శివాలయం, దేశాయపేట పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అరుణాచలేశ్వర దేవస్థానంలో ఆయా దేవస్థాన కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. చీరాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాంబశివరావు వెల్ఫేర్ అసిస్టెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ సాంబశివరావు అన్నారు. చీరాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాంబశివరావు వెల్ఫేర్ అసిస్టెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ ప్రధానంగా జగనన్న తోడుకు సంబంధించి అర్హులను గుర్తించి జాబితా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అలాగే వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి ఇంటింటి సర్వే వేగవంతం చేయాలన్నారు. పాఠశాలలను వారంలో 3 సార్లు తనిఖీలు నిర్వహించి నివేదికలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ప్రేమ్చంద్, వెలుగు ఏపీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ తోటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా జగనన్న తోడు, తర్వాత బీమా కరణ్ మీద, వైఎస్ఆర్ బీమా మీద, తర్వాత అట్లాగే స్కూల్స్ ఇన్స్పెక్షన్ మీద కూడా స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసి వీక్లీ థ్రైస్ ఇన్స్పెక్ట్ చేసి వాటి మీద రిపోర్ట్ ఇవ్వడం మీద కూడా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమేం చేస్తున్నారన్నది కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. బీమాతో తోడుది కూడా సీఎం గారు 25న లాంచ్ చేసి ఉన్నది కాబట్టి యాక్చువల్గా ఎటువంటి పెండింగ్ లేకుండా తోడుకు సంబంధించి అన్ని అప్లికేషన్స్ కూడా ఇమీడియట్గా బ్యాంకులో చేరి అందరికీ లబ్ధి పొందేటట్టుగా చూడాల్సిందిగా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేస్తారు. వేటపాలెం వెలుగు ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం జగనన్న చవితికి సంబంధించి కిరాణా జనరల్ స్టోర్స్ పై లబ్ధిదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. వేటపాలెం వెలుగు ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న చవితికి సంబంధించి కిరాణా జనరల్ స్టోర్స్ పై లబ్ధిదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం జగనన్న చేయూత కింద 18,500 రూపాయలు అందించడం జరిగిందని, దీనికి బ్యాంకు రుణం ఇప్పించడం ద్వారా వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ రోజు అవగాహన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్వాక్రా గ్రూపు మహిళలు పాల్గొన్నారు. మీరు ఎంతైతే కొన్నారో అంతకు వాళ్ళు మనకి అందరి మీద 2 నుంచి 5% వరకు లాభం ఇస్తున్నారు. మిగతా వాళ్ళకన్నా జనం కూడా మనం ₹1 తక్కువ ఇవ్వచ్చు. ఈ వైఎస్ఆర్ చేయూత కింద ఎవరైతే షాపులు పెట్టుకున్నారో వారికి మిగతా షాపుల కన్నా కూడా భిన్నంగా ఉంటుంది, లాభం ఉంటుంది, జనానికి ఉపయోగం ఉంటుంది. వారికి తక్కువ వచ్చింది, మనం బాగా సేల్ చేసుకోగలం. తర్వాత సార్ నెంబర్ ఇస్తారు. మనం యొక్క ఇచ్చినటువంటి ఆ నెంబర్ ప్రకారం ఫోన్ చేసి ఒక్కోసారి వాళ్ళ జీపే వచ్చింది వేయడానికి, సరుకు ఇవ్వడానికి. అదేవిధంగా ఒక్కోసారి మనం అయిపోతే సరుకు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా దగ్గరికి ఈజీగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా సార్ మేము అన్ని నెంబర్లు పంపిస్తాం, మేము ఐటీసీ అని ఫోన్ చేయగానే మీరు వారితో మీకున్న డౌట్స్, తర్వాత ఏ సరుకు కావాలి, ఎప్పుడు కావాలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు. మనం ఇచ్చిన రుణాలను సక్రమంగా తీసుకొని సక్రమంగా చెల్లించి వారికి మనకి మంచి పేరు తీసుకొచ్చి జనానికి కూడా ₹1 తక్కువ ఇస్తే మన సేల్స్ ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏంటంటే మన చేతి కింద షాపులు ఎవరైతే పెట్టుకున్నారో వారిని అందరినీ కూడా బలోపేతం చేసి మీకు లాభము, కంపెనీ వారికి లాభము, అదేవిధంగా కొన్నటువంటి జనానికి కూడా లాభం రావాలి.
వాళ్ళు కూడా తక్కువ రేటుగా రావాలనే కాన్సెప్ట్ మీద ఈ షాపులకి మనం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర తీసుకున్నారు. దీంట్లో గవర్నమెంట్ ఈ 4 కంపెనీలతో కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల మనకి ఈ అదనపు మార్జిన్ ఇస్తున్నారు. మామూలుగా ఇచ్చేది 10% అయితే ఈ షాపుల ద్వారా తీసుకున్న వాళ్ళకి ఇంకొక అదనంగా ఒక 5% లబ్ధి చేకూర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అయితే కంపెనీ వారు కూడా వాళ్ళు మంచి సహృదయంతో వచ్చి దీనికి మేము పూర్తిగా సహకరిస్తామని, ఈరోజు ఎంతైనా సరే మీరు ఆర్డర్ ఇస్తే అంత ఆర్డర్ ఇప్పుడు తీసుకొని మీకు సప్లై చేస్తూ ఉంటారు. మీరు షాప్ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా మీకు ఆ విధమైనటువంటి సహాయం చేస్తూ ఉంటారు. దయచేసి అందరూ కూడా దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ చీరాల ముత్తావరి సెంటర్ కూడల్లో ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. చీరాల ముంతావరి సెంటర్ కూడల్లో ఏఐటీయూసీ సిఐటియుల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మిక, శ్రామిక వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరి వల్ల కోట్లాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడవలసి వస్తుందన్నారు. వ్యవసాయ బిల్లును తెచ్చి ఇప్పటికే రైతు పట్టుకొట్టింది మోడీ ప్రభుత్వమని, ఇప్పటికైనా కార్మిక వర్గాలు ఏకం కావలసిన అవసరం ఉందని పలువురు నాయకులు తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నైరుతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరో 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుఫాను వాయువ్య దిశగా పయనించి తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్, మహాబలిపురంల మధ్య ఈ నెల 25న తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల వరకు వాతావరణ శాఖ పలు సూచనలను చేసింది. ఉత్తర కోస్తాంధ్రలో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వేటపాలెం వ్యవసాయ అధికారి కార్యాలయంలో సోమవారం ప్రకృతి పంటపై ఐసీఆర్పీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. వేటపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం మండల యాంకర్ భీమరాజ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై డిఆర్పీలు, ఐసీఆర్పీలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల యాంకర్ భీమరాజ్ మాట్లాడుతూ రైతులకు ఖర్చు తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి కలిగించి తద్వారా మంచి పంట దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన పంట అందించేందుకు చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ గోపీకృష్ణ, డిఆర్పీలు, ఐసీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం గ్రామంలో ఒక 6 గ్రామాలు, చీరాల మండలంలో 2 గ్రామాలు జడ్బీఎన్ఎఫ్ విలేజెస్గా మరి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆ గ్రామాలలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నది. దానికి సంబంధించిన ఐసీఆర్పీలు అందరూ కూడా ఈరోజు 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏం వర్క్ చేశారు, ఫీల్డ్లో జడ్బీఎన్ఎఫ్ రైతులుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎంతమంది రైతులు మార్చారు, వారిని ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరిని ఏ విధంగా మార్చారు, ఒకటి విత్తన శుద్ధి చేసి మార్చారా, లేదా కషాయాలు ఏ స్ప్రే చేయించారు, కిచెన్ గార్డెన్లు ఏమి వేయించారు, విత్తనం వేసిన కాడి నుంచి పంట కోసే వరకు ఏమేమి పద్ధతులు పాటిస్తూ సీడ్ రైతులుగా మరి తీసుకొస్తున్నారు అన్నీ ఇక్కడ వివరించి తీసుకోవడం జరుగుతుంది. వారికి తెలియని కూడా కొన్ని జడ్బీఎన్ఎఫ్ గురించి ఇంకా అవగాహన లేకపోతే ఏమైనా డౌట్లు ఉన్నా సరే ఈ మీటింగ్లో వారికి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు చేసిన ప్రతి వర్క్ను కూడా ఈరోజు డేటా తీసుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. దేశంలో కరోనా కేసుల్లో కొంత తగ్గుదల నమోదవుతోంది. గురువారం 45,882 కేసులు, శుక్రవారం 46,232 కేసులు నమోదవగా శనివారం 45,209 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807కు చేరింది. కరోనా చికిత్స పొందుతున్న వారిలో కొత్తగా 501 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 43,493
13 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 85,21,617కు చేరింది. 4,40,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల రికవరీ రేటు 93.69% ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 4.85% యాక్టివ్ కేసులున్నాయని, మరణాల రేటు 1.46% ఉందని బులెటిన్ లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,121 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకొని 1,631 మంది డిశ్చార్జ్ అవ్వగా మొత్తం 8,41,026 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,249. వైరస్ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,938కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్-19లో భాగంగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కోవిడ్-19లో భాగంగా డాక్టర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ప్రజలు సహకరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరంగా ఉంటే కరోనా వైరస్ నుంచి స్వీయ రక్షణ అవసరమని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. తిరుమలలోని పార్వేటి మండపంలో టీటీడీ అధికారులు నేడు ఏకాంతంగా కార్తీక వనభోజనం నిర్వహిస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు స్వామి అమ్మవార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. కార్తీక వనభోజనం కారణంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వేటపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో జగనన్న విద్యాకానుకు సంబంధించి విద్యార్థుల తల్లుల నుంచి వేలిముద్రలు సేకరిస్తున్నట్టు ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ తెలిపారు. వేటపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో జగనన్న విద్యాకానుకు సంబంధించి విద్యార్థుల తల్లుల నుంచి వేలిముద్రలు తీసుకుంటున్నట్లు ప్రధానోపాధ్యాయులు పి దుర్గాప్రసాద్ తెలిపారు. విద్యార్థులు యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఛార్జీలు వారి తల్లుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని అన్నారు. తప్పనిసరిగా విద్యార్థుల తల్లులు వేలిముద్రలు వేయాలి అని అన్నారు. అమ్మఒడికి సంబంధించి బ్యాంకు ఖాతా వేలిముద్రలు అప్గ్రేడ్ అవుతున్నాయని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. వేటపాలెం నందు ఈరోజు జగనన్న విద్యా కానుక వారోత్సవాల సందర్భంగా ఈరోజు తల్లిదండ్రులని పిలిపించాము. వారు ఆ విద్యా కానుక సందర్భంగా తీసుకున్న కిట్లకి బయోమెట్రిక్ వేసే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించాము. తర్వాత కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ ఈరోజు నుంచి 8వ తరగతి ప్రారంభమవుతుంది కాబట్టి 9వ తరగతి ఒకరోజు, 8వ తరగతి ఒకరోజు ఆల్టర్నేటివ్గా క్లాసులు జరుగుతాయి. 10th క్లాస్ మాత్రం రెగ్యులర్గా జరుగుతుంది. తర్వాత 6th, 7th క్లాసెస్కి మాత్రం డిసెంబర్ 14th నుంచి బిగిన్ అవుతాయి. కాబట్టి మా పాఠశాలలో అందరూ ఎక్కువ మంది విద్యార్థులుగా హాజరవుతున్నారు. మేము అన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్స్ని వాళ్ళకి ఉపయోగిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ యొక్క బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే అమ్మఒడికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లు, తర్వాత మదర్ ఆధారు, రేషన్ కార్డు ఇవి నమోదు అవుతాయి. కాబట్టి రేపు అమ్మఒడి కింద 15,000 వాళ్ళ అకౌంట్లో పడాలి అంటే ఇప్పుడు ఈ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది కంపల్సరీ. కాబట్టి ఇవన్నీ గమనించి మా పాఠశాలలో ఉన్న 180 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఈ వారం రోజుల లోపల వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి చూద్దాం.
నవ్య న్యూస్ మన చేతిలో మన ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా నేడు అందిస్తున్న ఆరోగ్య చిట్కాలను ఒకసారి చూద్దాం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు చాలామంది సబ్జా గింజల్ని నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకొని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలామంది వేడి చేస్తే మజ్జిగ నిమ్మరసం తాగుతున్నారు. కానీ వేసవిలో ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు. కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్ని ప్రయోజనాలే. ఇంట్లో, ఆఫీస్లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల మూత్ర సమస్యల్ని నివారిస్తాయి. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు, మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెప్తోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజలను నీటిలో కలిపి తింటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్తో బాధపడుతున్న వారు ఇలా చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీటిలో తేనె, అల్లం రసం కలిపి దాంతోపాటు కొన్ని సబ్జా గింజల్ని కూడా అందులో వేసి ఆ మిశ్రమం తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి. సబ్జా గింజలు అసిడిటీని దూరం చేస్తాయి. ఈ గింజలు క్రీడాకారులకు బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడడం వలన శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజు తీసుకుంటే శరీరంలో తేమను పోనీయకుండా నిలిపి ఉంచుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపాలిటీలో అకారణంగా తీసివేసిన కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసన. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన కార్మిక సంఘాలు. మహిళా భద్రతే లక్ష్యంగా అభయ్ యాప్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు. ఘనంగా కార్తీక మాస పూజలు. కార్తీక సోమవారం కావటంతో శైవ క్షేత్రాలకు తరలి వెళ్లిన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.